ముందే చెప్పాను. పైన స్వర్గమే ఉంటది. ఇప్పుడు తలాలని చెప్పాను గదా సార్! 7 తలాలలో ఒకటో అవును. తలం నుంచి ఐదో తలం లోపు ఎలా ఉంటదంటే, అక్కడ కొంచెం చీకటుంటది. అక్కడ మనుషులేందంటే వారి స్థితిని బట్టి అందులోకెళ్ళిపోతారు సార్. ఓకే. 7 తలాలల్లో నువ్వు ఇక్కడున్న నీ మానసిక పరిస్థితి, నీ స్థితిని బట్టి ఆ తలాలంలోకెళ్ళిపోతారు. ఎవ్వరు నరకంలో ఎయ్యరు. ఎవరు స్వర్గంలో ఎయ్యరు. ఓకే. భూమి మీద వాళ్ళు చేసిన పనులను బట్టి, అక్కడున్న చనిపోయిన తర్వాత తన రియలైజేషన్. ఇప్పుడు ఓకే. ఆ తలంలో ఉన్నా గూడా కొంతమంది భూమి మీద ఎలాగైతే కొట్లాడుకొని ఉంటారో, ఆ తలంలో గూడా గొడవ పడుతూ ఉంటారు. అవును. అక్కడ గూడా ఏందంటే స్కూల్లో పిల్లలకి ఒక టీచర్ ఎలా చెప్తదో, అక్కడ ఉన్న ఆత్మలకి గురువులుంటారు. వాళ్ళు వాళ్ళని ఎదగడానికి ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ భూమి మీద జన్మ తీపిచ్చుకోవాలి. హ్మ్. వాళ్ళ పనే అది. ఇప్పుడు స్కూల్లో టీచర్లు ఎలాగైతే ట్రై చేస్తారో పిల్లల్ని ఉన్నతంగా అవును. ఎదిగేలా చేయడానికి ఆత్మలకు గూడా అట్లా ట్రైనింగ్ ఇస్తారు పైన. వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే తక్కువ తలం రెండో తలం, మూడో తలంలో ఉన్నవాళ్ళు రియలైజ్ అయిపోతారు. నేను తప్పు జేసినా, నేను ఇక నుంచి భగవంతుడే నేను మారాలనుకుంటున్నా నన్ను తీసుకపో అంటే రెడీగుంటారు సార్ హ్మ్. దేవాత్మలు. ఆ! రెడీగా ఎప్పుడు ఎవరు కోరుకుంటారా అని చూస్తారు. అచ్చా! వాళ్ళని ఆ తలంలో నుంచి వేరే తలంలోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే. ఓకే. అక్కడ ఎదగడానికి చాలా టైం పడతది. చాలా లేట్. భూమి హ్మ్. మీదనే చాలా ఈజీ. ఓకే. తొందరగా ఉన్నతంగా ఎదగడానికి. ఓకే. ఓకే. అక్కడున్న తలంలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో ఇన్ని ఉంటాయి. ఏమంటారు అమీర్పేట అని అవును. ఇవన్నీ ఎస్ఆర్ ఏరియాలుంటాయి నగర్ గదా! అన్ని ఏరియాలుంటాయి. ఆ అవును. తలలో గూడా ఎలా ఉంటదంటే, ఒక్క తలంలో 10 ఊర్లుంటాయి. అంటే ఇక్కడ మరణించిన ఆత్మ తన స్థితిని బట్టి దాంట్లోకెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. అలా ఓకే. సార్. ఇక్కడ గూడా చనిపోయిన వాళ్ళకేందంటే పైనుంచి ఆత్మలు ధైర్యాన్నిస్తాయి. "నువ్వు బాధపడకు. నువ్వెళ్ళేది నీ ఇంటికే. ఓకే. ఇది మనం ఓకే. యాక్టింగ్ చేయడానికి భూమి మీదకొచ్చినాం, నేర్చుకోవడానికొచ్చినాం. మన పనయిపోయింది. నువ్వొచ్చేది నీ ఇంటికే" అని వాళ్ళకి నచ్చజెప్తదనమాట. వెళ్ళంగానే వాళ్ళు భయపడిపోతారు. నేను తప్పిపోయొచ్చినా ఆ! ఆ! భయంతో నేను తప్పిపోయినాను. మా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని అంటారు. ఆ! అన్న వాళ్ళని ఏం చేస్తారంటే ఒకటి అక్కడ ఎలా ఉంటాయంటే సార్ అక్కడ లైబ్రరీస్ ఉంటాయి. మందిరాలుంటాయి. నేను హాస్టల్ ట్రావెలింగ్ చేస్తాను గదా! అవును. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఇవుంటాయి సార్. వెహికల్‌లాగా ఉంటాయి. అక్కడ నేను తిరగడము అలాంటివి గూడా వాళ్ళని తీసుకెళ్ళి రెస్ట్ రూమ్ అని ఉంటాయి. వాళ్ళకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నచ్చజెప్పి జ్ఞానం ఇచ్చి, అందులో అంటే వాళ్ళని ఎదిగేలాగా ప్రయత్నం చేస్తారనమాట ఉన్నతమైన అచ్చచ్చ! ఆత్మలు.